ఇందులో ఏముందనే పుస్తకం నుంచి భాగం 18 మీకు ఈరోజు వివరిస్తా. ఈ భాగం 18లో ఏందంటే, ఇప్పుడు మీకు చెబుతా. వడ్రంగి జోసెఫ్, క్రీస్తు, మేరీ మరియు ఆమె పిల్లలు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లారిటీగా చూడండి. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇది ఇక్కడ కనిపిస్తున్నది కదా. వడ్రంగి జోసెఫ్, క్రీస్తు, మేరీ మరియు ఆమె ఇతర పిల్లలు. వడ్రంగి జోసెఫినా, తర్వాత క్రీస్తు, మేరీ మరియు ఆమె ఇతర పిల్లలు. ఇక్కడ కనిపిస్తున్నది చూడండి మీరు. వడ్రంగి జోసెఫ్, తర్వాత మేరీ, తర్వాత వచ్చేసి క్రీస్తు, మేరీ మరియు ఆమె ఇతర పిల్లలు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది చూడు స్క్రీన్లో, క్లియర్గా చూపిస్తా. ఇంకా చూడండి, ఇక్కడ కనిపిస్తున్నది కదా. వడ్రంగి జోసెఫ్, క్రీస్తు, మేరీ, తర్వాత ఆమె ఇతర పిల్లలు. ఇక్కడికి మీకు ఇక్కడ చూపించేది ఈ మ్యాటర్ గురించి మీకు వివరిస్తా. ఈ మ్యాటర్ ఎక్కడుందో బైబిల్లో భాగం 18 నుంచి. క్రీస్తు జీసస్, ఇతను అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యూదా, డేవిడ్, శామ్యూయల్ల పరంపరలో సుమారు 42వ తరం వాడైన వడ్రంగి జోసెఫ్ భార్య మేరీకి మొదటి సంతానం. ఇతడు మేరీని జోసెఫ్ సెక్స్ చేస్తే పుట్టలేదు. అర్థమైంది కదా. ఇతను మేరీని జోసెఫ్ సెక్స్ చేస్తే పుట్టలేదు, దేవుడికి పుట్టాడంట. ఇంతటి పవిత్రమైన ఇతని తల్లిని సెక్స్ చేసి జోసెఫ్ ఇంకా సంతానాన్ని కంటాడు. ఈ క్రీస్తు కూడా తన తండ్రి విషయంలో అవకాశవాదిగా మాట్లాడుతాడు. తాను డేవిడ్ సంతానాన్ని కనుక ఇశ్రాయేలీయులకు తాను రాజనుకుంటాడు, మరియు తాను దేవుని కుమారుని కనుక దేవుణ్ణి అంటాడు. ఇతని డిఎన్ఏ ఏమిటో అతని తల్లి మేరీకి తెలియాలి, లేకపోతే ఆ దేవుడికి తెలియాలి. అందుకే రోమన్ చక్రవర్తి ఇజ్రాయేలీయులు అయిన యూదుల మాట విని ఈ క్రీస్తుని సిలువ వేసి చంపివేశారు. ఎందుకంటే ఇప్పటి యూదులు మోజెస్, యెహోవా తరపున చెప్పిన కట్టడలను అనుసరించేవారు. యెహోవా తనను తప్ప ఏ దేవుణ్ణి పూజించొద్దు, అట్టి వారిని చంపేయాలన్నాడు. అంతేగాక మంత్రగాళ్లను, సోది చెప్పేవాళ్లను, కర్ణపిశాచాలను పిలిచేవాళ్లను చంపమని చెప్పాను. యెహోవా తాను కాక ఇతర దేవుళ్లను గుర్తులన్నీ చెరిపివేసి నాశనం చేయమన్నాడు. అంతేగాక తాను ఈర్ష్యగల దేవుణ్ణని చెప్పుకున్నాడు. అందుకే ప్రజలు తనను దేవుడి కుమారుడని చెప్పుకున్న క్రీస్తును దేవద్రోహిగా నిర్ణయించి చంపేశారు. ఎందుకంటే ఇతను రక్తం ద్వారా అతని పాపము కడిగివేయవలెనని, అంతేగాని మానవజాతి పాపములను కడుగుటకు కాదు. యెహోవా పరంగా అతను పాపం చేశాడు కాబట్టి అతని పాపం అతను తన రక్తంతో కడుగుకునేటట్లు ప్రజలు చేశారు. ఇతను చెప్పిన సోది ప్రకారం 3వ రోజు ఇతను లేచి బ్రతికినట్లు నిరూపించడం కోసం ఇతని శిష్యులే ఇతని శవాన్ని 3వ రోజు మాయం చేశారని యూదుల బైబిల్ చెబుతుంది. ఇదే యూదులు నమ్ముతారు. మత్తాయి 28వ అధ్యాయంలో 11 నుండి 15 వచనాలు. ముస్లింల ఖురాన్లో అసలు జీసస్ సిలువ వేయబడలేదని, చంపబడలేదని వ్రాసేను. ఇతను కేవలం ఒక ప్రవక్త అని మాత్రమే రాసి ఉంది. అసలు యెహోవా ఎవరైనాను తన మీద విశ్వాసమునకు నిబంధనగా సుంతి చేయించుకోవాలి మరియు విశ్రాంతి దినమును పాటించాలి. మరి ఈ క్రీస్తు అలా చేసిన దాఖలాలే లేవు. దేవుని నిబంధన పాటించని వాడు దేవుని కుమారుడు ఎలా అవుతాడు? అంతా చర్చిల మీద బతికే వారి మాయ. ఇది మీకు నేను వివరించింది క్రీస్తు గురించి. ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు నేను వివరించిన కదా మీకు. మత్తాయి సువార్తలో 28వ అధ్యాయంలో 11 నుంచి 15
క్రీస్తుని ఎందుకు చంపేసిండ్రంటే క్రీస్తును అంటే యేసుని ఎందుకు చంపేసిండ్రంటే యూదులు, మీకు అర్థమైందా? నేను దేవుని కుమారుడను అని చెప్పుకున్నందుకు ఏం చేసిండ్రంటే క్రీస్తును అంటే యేసును చంపేసి ఆ యేసు రక్తంతో యెహోవా పాపంని కడిగేసిండ్రు. అంటే ఏ పాపము? యేసు వచ్చేసి నేను దేవుని కుమారుడని చెప్పుకున్నందుకు యూదులు యేసును పట్టుకొని చంపేసి ఆ రక్తంతో నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్న పాపాన్ని కడిగేయడానికి యేసు రక్తంతో చేసిండ్రంట. అంటే ప్రజల యొక్క పాపాలని కడగనీకి కాదంట. ఇక్కడుంది మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 11-15లో ఉంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఇప్పుడు మీరు విన్న మ్యాటర్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మరియు కొంత మందికి తెలియజేయడానికి యేసు రక్తం అంటారు కదా, యేసు రక్తము అంటే పాపాలను కడిగివేయబడినని. యేసు రక్తం పాపాలని కాదు. యేసును ఎందుకు చంపేశారంటే యూదులు నేను దేవుని కుమారుణ్ణి చెప్పుకున్నందుకు. అంటే యెహోవా ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ యెహోవా ఏమని చెప్తున్నాడంటే మీకు వివరించి చెప్తా. యెహోవా తాను తప్ప ఏ దేవుణ్ణి పూజించొద్దని చెప్తున్నాడు. అట్టి వారిని చంపేయాలన్నాడు. యెహోవా ఏమంటున్నాడంటే నేను తప్ప ఇంకొక దేవుడు లేడు అని యెహోవా చెప్తున్నాడు. అర్థమైంది కదా? క్రీస్తు ఏమంటున్నాడంటే నేను దేవుని కుమారుణ్ణి చెప్పుకున్నందుకు అక్కడుండే యూదులు క్రీస్తును పట్టుకొని చంపేసి ఆ రక్తంతో ఏ పాపాన్ని కడిగి వేసిండ్రంటే నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్న పాపాన్ని కడిగేసిండ్రంట. అంటే అక్కడుండే యూదులు క్రీస్తుని పట్టుకొని చంపేసి చేసేది. మళ్ళీ అట్టి వారిని అంతేగాక మంత్రగాళ్ళు, సోది చెప్పే వాళ్ళను, కర్ణపిశాచాలను పిలిచే వాళ్ళను చంపమని చెప్పాను. యెహోవా తాను కాక ఇతర దేవుళ్ళ గుర్తులన్నీ చెరిపివేసి నాశనం చేయమన్నాడు. అంతేగాక తాను ఈర్ష్యగల దేవుణ్ణని చెప్పుకున్నాడు. యెహోవా అంటే ఈర్ష్యగల దేవుడు, అంటే కోపంగల దేవుడు అంట ఆయన. అందుకే ప్రజలు తనను దేవుడు కుమారుడని చెప్పుకున్న క్రీస్తును దేవద్రోహిగా నిర్ణయించి చంపేశారు. ఎందుకంటే అతని రక్తం ద్వారా అతని పాపము కడిగివేయవలెనని, అంతేగాని మానవజాతి పాపములను కడుగుటకు కాదు. యెహోవా పరంగా అతను పాపం చేశాడు కాబట్టి అతని పాపము అతను తన రక్తంతో కడుగుకొనేటట్లు ప్రజలు చేశారు. ఇతను చెప్పిన సోది ప్రకారం 3 రోజులు ఇతను లేచి బ్రతికినట్లు నిరూపించడం కోసం ఇతని శిష్యులే ఇతని శవాన్ని 3వ రోజు మాయం చేశారని యూదుల బైబిల్ చెబుతుంది. ఇదే యూదులు నమ్ముతారు. బైబిల్లో మత్తాయి 28వ అధ్యాయంలో 11-15 వచనాలు బైబిల్లో వివరిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ విషయం 10 మందికి తెలిసేందుకు, బైబిల్ గురించి నిజాలు తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఈ విషయం 10 మందికి తెలియడానికి ఈ యొక్క మ్యాటర్ని షేర్ చేయండి. 10 మందికి వైరల్ కావడానికి లైక్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్గా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తాయి. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు మీకు బైబిల్లో ఉండే సీక్రెట్ గురించి ఈ యొక్క ఇందులో ఏముందనే బైబిల్ నుంచి వచ్చిన పుస్తకం నుంచి మీకు వివరించిన అది ఏంటిదంటే మీకు నేను వివరించింది భాగం 18లో వడ్రంగి జోసెఫ్, క్రీస్తు, మేరీ మరియు ఆమె ఇతర పిల్లలు అంటే ఎలా జరిగింది, క్రీస్తు ఎందుకు చంపేశారు క్రీస్తును అనే దాని గురించి, యెహోవా యొక్క పాత్ర, యెహోవాకు ఎలా ఉంటుంది, యెహోవా నిబంధనలు ఎలా ఉంటాయి, యెహోవా ఏం చెప్పిండు, యెహోవా నేనే దేవుణ్ణి అన్నాడా లేకపోతే నన్ను తప్ప వేరే వాళ్ళని పూజించాగన్నాడా అనే దాని గురించి మీకు వివరించిన ఈరోజు. తర్వాత వచ్చేసి ముస్లింలు ఖురాన్లో ఏమని చెప్తుండ్రు దాని గురించి కూడా మీకు వివరించి చెప్పిన. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
అందరికీ జై శ్రీరామ్.